కష్టాల్లో ఉన్న కేడర్కి ఆయనే పెద్ద దిక్కు. పార్టీ వ్యూహాలను పట్టాలెక్కించడంలో దిట్ట. గులాబీ శ్రేణుల మాటల్లో చెప్పాలంటే పార్టీకి మాస్ మహారాజా ఆయనే. కష్టకాలంలో ట్రబుల్ షూటర్ స్పీడ్ పెంచారా? పార్టీ కార్యక్రమాల్లో అంతా తానే వ్యవహరిస్తున్నారా? హరీష్ రావు దూకుడుపై కారు పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్. తన్నీరు హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న కీలక నాయకుడు. ఉద్యమ సమయంలో పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ తరపున అంతా తానే కీలకంగా వ్యవహరించేవారు. పార్టీ అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించేవారు. తన వాగ్ధాటితో పార్టీలో కీలక నేతగా ఎదిగారు హరీష్ రావు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 2 పర్యాయాలు రాష్ట్ర మంత్రిగా చక్రం తిప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి రావడంతో పార్టీ కార్యక్రమాల్లో మరింత దూకుడు పెంచారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఏ కార్యక్రమం చేపట్టినా ముందుంటున్నారు హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆగస్టు 15 లోపు 6 గ్యారంటీలు, రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు బీఆర్ఎస్ సీనియర్. ఆ తర్వాత అసెంబ్లీలో ప్రభుత్వం పెట్టిన శ్వేతపత్రానికి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖతో పాటు గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకున్నారు హరీష్ రావు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర బడ్జెట్పై బీఆర్ఎస్ తరపున అసెంబ్లీలో మాట్లాడారు. రేవంత్ సర్కారుపై ఎదురుదాడితో హరీష్ రావు యాక్టివ్గా ఉన్నారనే టాక్ గులాబీ పార్టీలో వినిపిస్తోంది. తాజాగా రాష్ట్రంలో ప్రజా సమస్యలపై హరీష్ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నారు. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా టూర్లో ఉన్నారు. దీంతో గులాబీ పార్టీ తరపున హరీష్ రావే అంతా తానే వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు గురుకుల పాఠశాలలను సందర్శించారు. రంగారెడ్డి జిల్లా పాలమాకుల గురుకుల పాఠశాలతో పాటు నల్గొండ జిల్లా దేవరకొండ గురుకుల పాఠశాలలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. రాష్ట్రంలో భారీ వర్షాలతో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. మున్నేరువాగు ఉప్పొంగడంతో ఖమ్మం నగరంలో కాలనీలు నీట మునిగాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగర్ కాల్వకు గండి పడింది. పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. ముంపు ప్రాంతాల్లో హరీష్ రావు నేతృత్వంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పర్యటించారు. వరద బాధితులతో మాట్లాడి పార్టీ తరపున నిత్యావసరాలు అందించారు. పార్టీ పరిభాషలో కేసీఆర్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ విదేశీయానం చేస్తున్నారు. ఈ సమయంలో అనుకోకుండా పెను తుఫాన్లు వచ్చినా, విపత్తులు సంభవించినా ప్రజల్లో, పార్టీ కేడర్లో ప్రతిపక్షంగా ధైర్యం చెప్పాల్సిన బాధ్యతను హరీష్ రావు తన భుజానికెత్తుకున్నారు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, నేతలను కలుపుకొని తనకున్న రాజకీయ చతురతతో క్షేత్రస్థాయికి వెళుతున్నారు. ఈ సందర్భంగా సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టడమే కాకుండా ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 10 ఏళ్ల తమ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏంటో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో పార్టీకి అటు వ్యక్తిగతంగా హరీష్ రావుకు వస్తున్న ఇమేజ్తో ప్రభుత్వంలోనూ చలనం మొదలైందని పార్టీ వర్గాలంటున్నాయి. కాంగ్రెస్ శ్రేణులు దాడులకు దిగాయంటేనే హరీష్ రావు ప్రభావమేంటో అర్థమవుతుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ చేయాల్సిన పనుల్ని అల్లుడు భుజాల మీద వేసుకున్నా పార్టీలోని ఓ వర్గం మాత్రం అబ్బా ఇంత షో చేయడం అవసరమా అన్నట్లు పెదవి విరుస్తోంది. కేసీఆర్, కేటీఆర్ వ్యక్తిగత పనుల్లో ఉన్న హరీష్ రావు రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా రియాక్ట్ కావడంతో పాటు క్షేత్రస్థాయి పర్యటనలతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో హరీష్ ఇదే దూకుడును కొనసాగిస్తారో లేదో చూడాలి మరి.